రూల్ని ఫాలో అవ్వు. ఓకేనా? స్టేట్ ప్రిపరేషన్ మామ్ డాడ్. పండుగ రోజు కూడా సాడ్ మూడ్. బాటిల్ నల్లగా ఉంటే మూడు కూడా నల్లగా ఉంటుంది. డిటర్జెంట్ తో శుభ్రం చేస్తున్నాం. డిటర్జెంట్ పక్కన పెట్టండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపు తీసుకురండి. దీని రాజమైన దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి మహేశ్వర, దీపేన సత్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపం పరబ్రహ్మ మహేశ్వరులతో సమానం. దీపారాధన వల్ల సర్వం సాధ్యమవుతాయి. సాయంత్ర దీపానికి నమస్కారాలు అని దీనికి అర్థం. ఎంతమంది దీపావళి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు చూడండి. మేము ఇక్కడ నిప్పట్లు కాల్చామండి. అరిసెల్ని మేము నిప్పట్లు అనేసి అంటాం. ఈసారి 3 సార్లు పాకం పెట్టి నిప్పట్లు కాల్చాము. అంటే లాస్ట్ బిఫోర్ టైం సరిగ్గా రాలేదు. నిప్పట్ల రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, షేర్ చేస్తాను. పారాన్ని పెట్టుకున్నామండి. పారాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే లాస్ట్ టైము అంటే 2-3 టైమ్స్ కోన్ పెట్టుకోవడం వల్ల బాగా అలర్జీ వచ్చేసి ఇచ్చింగ్ వచ్చేసింది. అందుకనేసి పారాని వేసాం. పారాని ఎలా కాయాలో తెలుసుకోవాలంటే కమెంట్ చేయండి. దీపాలు చూడండి, ఇలా చుట్టూ ఉండేటటువంటి చీకట్లను పారద్రోలి మనకి వెలుగునిస్తాయి. ఇవి ఆర్టిఫిషియల్ దీపాలండి. లోపల ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటారు బ్యాటరీస్. వాటిని సర్కిల్ కంప్లీట్ అయ్యేకి మనం వాటర్ పోస్తే సర్కిల్ కంప్లీట్ అయ్యేసి మనకు వెళ్తూ వస్తుంది అనమాట. ఈ దీపాలని రకరకాలుగా మనం అరేంజ్ చేసుకొని ఆరు బయట పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి దీపాలు మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఈసారి ఈ దీపాలను ప్రిఫర్ చేసాము, కానీ మనం సహజంగా పెట్టేటటువంటి దీపాలకి మరి ఏది సాటి రాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కేవలం మనకి 350 రూపీస్లో బయట దొరుకుతున్నాయండి. ప్లస్ అన్నీ చాలా చక్కగా వెలిగాయి ఈ దీపాలు. ప్లస్ సహజమైనటువంటి దీపాల వలన మనము క్రిమికీటకాలను దూరం చేస్తాం. అందుకనేసి మనం దీపాలను పెట్టి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. పిల్లలందరితో కలిసి పారాని వీడియో తీసామండి. పారాని చూడండి, పిల్లలంతా బాగా పెట్టుకున్నారు. చాలా బాగా పండిందండి పారాని ఈసారి. మా వదినే కాశారు పారానిని. టపాసులు కాల్చాము చాలా చక్కగా. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి భూచక్రాలు కానీ ప్లస్ వీటిని చాంతాడులు అంటా ఉన్నాము. ప్లస్ ఒక బుష్లు ఒక 2-3 కాల్చాము. ఆ విధంగా కొన్ని టపాసులతోనే మేము దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము. జనరల్గా మేము గౌరీ పూజ చేసుకుంటామండి. గౌరీ అమ్మవారిని తయారు చేసి పూజ చేయడం జరుగుతుంది. అంటే దీన్నే మేము నోములు అని పిలుస్తాము. ఇలా నోములు చేసుకోవడం అనేది మాకు చాలా కొన్ని రోజులుగా అలవాటు, కొన్ని సంవత్సరాలుగా. కొంతమంది గుళ్ళో కూడా తీసుకుని వెళ్ళి నోములు నోసుకుంటారు. కానీ ఇలా చేయడం అనేది చాలా రోజులుగా మేము చేసుకుంటాము. అమ్మవారిని అలంకరణ చేసుకొని మనం చేసేటటువంటి నిప్పట్లు కానీ పసుపు కొమ్మలు, ఆకులు, వక్కలు ఇవన్నీ 21 జతలు పెట్టి